నేను దీన్ని ఖండిస్తున్నా. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో వరి నాట్లు 90% పూర్తి అయినప్పటికీ యూరియా లేమితో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ గోపాల్, ఉడుముల ప్రసాద్ రెడ్డి, త్రినాథ్ ఈ పరిస్థితిని పేర్కొంటూ గతంలో వరి నాట్ల మందు యూరియా అందుబాటులో ఉంటుందని చెప్పారు. ప్రైవేటు వ్యాపారస్తులు డీఏపీ కొనడానికి యూరియా ఇస్తున్నారని, రైతులు కొనలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే యూరియా అందించాలని, లేదంటే ఆందోళన చేసే హక్కు ఉంటుందని హెచ్చరించారు. దిగుబడికి అవకాశం ఉంటుంది, దుబ్బు చేసి వరి పెరగడానికి అవకాశం ఉంటుంది. అటువంటిది ఈరోజు లేదు. యూరియా లేక రైతులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రైవేట్ వ్యాపారస్తులు అయితే ఉన్నకాడికి యూరియాని ఒక డిఏపి బ్యాగ్ కొంటే కానీ యూరియా బ్యాగ్ ఇవ్వని పరిస్థితి వల్ల డిఏపిని కొనడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఖరీదు ఎక్కువ. డిఏపి ప్రయోజనం లేదు. ఇప్పుడు వెంటనే యూరియా అవసరం. యూరియాతో కలిపి డిఏపి చల్లుతారు తప్ప డిఏపిలో యూరియా కలిపి చల్లరు. వెంటనే డిఏపి యూరియాని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలి. గతంలో ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆర్బీకేల ద్వారా గతంలో దమ్ములకు ముందే యూరియా అందుబాటులో ఉండేది. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియా అందించాలి. లేని పక్షంలో ఆందోళనకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకి రైతుల్ని సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తారు.